వాహనానికి 10 మూరల దూరంలో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు. రెంకలు వేసే గుర్రానికి 100 మీటర్ల దూరంలో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు. మదించిన ఏనుగుకు 1000 మీటర్ల దూరంలో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు. అలాగే మద్యానికి, సిగరెట్కు, మద్యం సేవించి వాహనం నడపడానికి ఎంత దూరంగా ఉంటే నీవు, నీ కుటుంబం, సమాజం అంత క్షేమంగా ఉంటుంది. డాడీ, ఆకాశం ఎంతో ప్రశాంతంగా ఉంది కదా డాడీ? అవును చంటి, ఆకాశం ఎంతో నిర్మలంగా, ప్రశాంతంగా, మనస్సుకు ఉల్లాసాన్ని ఇచ్చేదిలా ఉంది. దీని మీద కూడా ఏమైనా డౌట్లా నానా? డౌట్ మహాశయ. డాడీ, ఏదైనా కథ చెప్పవా? ఎట్లాంటి కథ కావాలి చిన్న? భయంకరమైన కథ. అమ్మో, భయంకరమైన కథే? వద్దురా, నీకు చీకట్లో చాలా భయం అవుతుంది. చీకట్లో వద్దు. నాకు ఏమీ భయం కాదు. ఏం భయం కాదా? అయితే కథ చెప్తున్నా విను. ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఎల్లప్పుడూ ఏవో రకరకాల శబ్దాలు, వింతైన అరుపులు, ఏడుపులు, పెడబొబ్బలు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు. ఇన్ని ఏడుపులు, అరుపులు, శబ్దాలు, ఉరుములు, పిడుగులు, వర్షాలు ఉన్నా ఈ అడవిని విడిచి ఖాళీ చేసి పోవాలంటే మాత్రం ఎవ్వరికి ఎంత మాత్రమూ ఇష్టం ఉండదు. కానీ అడవి గుండా ఒక చీకటి మార్గం మాత్రం ఉంది. ఆ అడవిలో ఉన్న వారందరూ ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఆ చీకటి మార్గం గుండా పోవాల్సిందే. అది మాత్రం ఎవ్వరికైనా తప్పదు. ఆ అడవిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు చీకటి మార్గం గుండా పోవడం మాత్రం అస్సలికే తప్పదు. ఆ చీకటి మార్గంలో ఒక భయంకరమైన రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసునికి ఎర్రటి కనులు, భీకరమైన కొమ్ములు, వింతైన చెవులు, చూడడానికి ఎంతో క్రూరంగా ఉంటాడు ఆ రాక్షసుడు. ఆ చీకటి మార్గం గుండా వచ్చిన ప్రతి ఒక్కరిని తినేస్తుంటాడు. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఆ రాక్షసుని పని మాత్రం తినివేయడమే. అలా అడవిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భంలో అతనికి ఆహారం కావాల్సిందే. అడవిలోకి వచ్చిన వారందరూ అడవిని ఖాళీ చేసి పోవాల్సిందే. ఇందులో ఏ మాత్రం మార్పు లేదు. అలా కాదని, అంటే చీకటి మార్గం నుండి వెళ్ళకూడదని పరిగెత్తి తప్పించుకోవాలని ప్రయత్నించినా, భయపడినా, చిన్నవారైనా కావచ్చు, పెద్దవారైనా కావచ్చు, ముసుగు పెట్టుకుని దాక్కున్నా, బాధతో తలపట్టుకొని రోధిస్తూ ఉన్నా, పరిగెత్తి అలసి సొలసి సొమ్మసిల్లి పడిపోయినా, భయంతో వణుకుతూ కనులను మూసుకున్నా, భీతితో వద్దు అని ఎంతగా బ్రతిమిలాడినా, ఎంతో బెరుకుగా ఉండి ఏడుస్తూ ఉన్న ఆ రాక్షసుడు మాత్రం ఎవ్వరిని వదలను అంటాడు. అలా ఉండగా ఒకరోజు ఆ అడవిలోంచి ఒక మంచి వ్యక్తి ఆ చీకటి మార్గం గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆ చీకటి మార్గం గుండా వెళ్తూ ఆ రాక్షసుని చూసి చేతులు జోడించి మహాప్రభో అంటూ నమస్కరించాడు. అయినా ఆ రాక్షసుడు మాత్రం వదిలేదేలే అన్నాడు.
అయినా ఆ మంచి వ్యక్తి, నేను ఈ అడవికి ఎంతో మంచి చేశాను, ఇకపై కూడా ఎంతో మంచి చేస్తాను, నన్ను వదులు అంటూ ఎంతో దీనాతి దీనంగా బ్రతిమిలాడాడు. అయినా కూడా ఆ రాక్షసుడు నేను చీకటి మార్గం గుండా వచ్చిన ప్రతి ఒక్కరిని ఎవ్వరిని వదలను, రాకుండా తప్పించుకోవాలని చూసినా నేను తప్పించుకోనివ్వను. నువ్వు అడవికి మంచి చేశాను అంటున్నావు కాబట్టి నీ కీర్తి అడవిలో ఉండిపోతుందిలే, అడవిలో నీవు చిరస్థాయిగా నిలిచిపోతావులే, రా తినేస్తా అంటూ అతనిని కూడా తినేస్తాడు. అయ్యో పాపం, మంచివాడిని తినేశాడా డాడీ? అవును చిన్న, రాక్షసుడు కదా, అతనికి మంచి చెడు ఏ మాత్రం తెలియదు, అందరినీ తినివేయడమే తెలుసు, ఎవరినైనా తినేస్తాడు. అతడు మంచివాడా చెడ్డవాడా అని మాత్రం అస్సలికే చూడడు. ఇక పడుకో. డాడీ, ఏమైంది చిన్న? నా కళల రాక్షసుడు వచ్చాడు డాడీ. ఏం భయపడాకు, ముందుగా నీళ్ళు తాగు. ఇప్పుడు చెప్పు, ఏమైంది? భయంకరమైన రాక్షసుడు కలలోకి వచ్చాడా? ఎట్లా ఉన్నాడు? భయంకరమైన కొమ్ములు, భయంకరమైన దంతాలు, భయంకరమైన కళ్ళు. ఓహో, నేను చెప్పిన కథలోని రాక్షసుడే నీ కలలోకి వచ్చాడన్నమాట. చంటి, ఒకసారి లైట్ వేసి రాపో. చూశావా చిన్న, ఇప్పుడు ఎవరైనా కనిపిస్తున్నారా నీకు? ఏమీ లేదు చిన్న, అది కేవలం కథ మాత్రమే. ఈ కథలో అడవి అంటే ఈ రంగురంగుల లోకం చిన్న, ఈ మాయాలోకమే అడవి. ఈ లోకంలో ఎల్లప్పుడూ ఉరుకుల పరుగులతో కూడిన ప్రశాంతత లేని జీవితం, వింతైన అరుపులు, ఏడుపులు, పెడబొబ్బలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఒకరిని ఒకరు విమర్శించుకోవడాలు, ఉరుములనే కష్టాలు, పిడుగులనే దుఃఖాలు, ఎల్లప్పుడూ దుఃఖాలతో నిండిపోయి కన్నీటి వర్షం పడుతున్నా కూడా ఈ రంగురంగుల లోకాన్ని విడిచిపోవాలంటే మాత్రం ఎవ్వరికీ ఇష్టం ఉండదు చిన్న. కానీ ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ రంగుల లోకంలో నుంచి ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సందర్భంలో వెళ్ళిపోవాల్సిందే చిన్న. ఇక చీకటి మార్గం అంటే చావు బాట చిన్న, డెత్ వే, దీనినే మృత్యు మార్గం అంటారు చిన్న. ఈ రంగుల లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ చావు బాట గుండా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రయాణించాల్సిందే, ఏదో ఒక సందర్భంలో ఆ చావు బాట గుండా వెళ్లాల్సిందే. అది ఎలాగైనా కావచ్చు, ప్రమాదవశాత్తు కావచ్చు, రోగిగా కావచ్చు, ముసలితనం చేత కావచ్చు, కానీ ఆ చావు మార్గంలో ప్రయాణం మాత్రం సాగించాల్సిందే. ఆ రాక్షసుడు అంటే ఎవరో కాదు చిన్న, యముడే ఆ రాక్షసుడు. మనం అందరం యముని దగ్గరికి ఏదో ఒక రోజు పోవాల్సిందే. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నంతకాలం ఏదో ఒక రకంగా మంచి చేయాలి చిన్న. అలా మంచి చేస్తే మన పేరు ఈ లోకంలో చిరస్థాయిగా ఉండిపోతుంది నాన్న. జీవితం అంటే మనం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మన పేరును చిరస్థాయిగా ఉంచుకోవడమే, అంతే నాన్న. పుట్టడం చావడం కాదు చిన్న జీవితం అంటే, ఏదో ఒక మంచి చేయడమే జీవితం. రేపు ఉదయం ఒక ప్లేస్కి తీసుకువెళ్తాను. హనుమాన్ దేవుని తలుచుకొని ప్రశాంతంగా నిద్రపో, పొద్దుపోయింది.